అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం మండలంలో పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. గోటివాడలో ఉన్న జనరేషన్ యువ అనాథాశ్రమంలో బాలలకు అల్పాహారం ఏర్పాటు చేసి కేక్ కట్ చేశారు. సభవరం దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు చేసి 108 కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం చేశారు. అమృతపురం గ్రామంలో స్థానిక జనసేన నేత వెన్నెల నరేష్ తన సొంత నిధులు సుమారు 2.5 లక్షల రూపాయలతో స్కూల్కి గేట్లు ఏర్పాటు, స్కూల్లో వాలీబాల్ కోర్టు ఏర్పాటుతో పాటు క్రీడాకారులని ప్రోత్సహించడం కోసం 40 మంది వాలీబాల్ క్రీడాకారులకి జెర్సీలు పంపిణీ, పచ్చదనం కోసం మొక్కలు నాటడం, స్కూల్కి వంట సామాగ్రి తదితర కార్యక్రమాలు చేపట్టి అక్కడ కేక్ కట్ చేశారు. అనంతరం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు పళ్ళు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సంయుక్త కార్యదర్శి గండి దుర్గాప్రసాద్, జనసేన మండల పార్టీ కో కన్వీనర్ సబ్బవరపు రవి, మజ్జి శివకుమార్, ఎన్ కెవిన్, సరిపల్లి విష్ణు, సుంకర శివ, ఈరోతి తరుణ్ కుమార్, కడియం ఉమామహేష్, గండి వెంకటరమణ, గండి నవీన్ తదితరులు జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఆలోచనగా తీసుకున్నాం. బట్ కాలక్రమేణా వర్షాలు అది ఎక్కువ రావడం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోయాం. ఇంకో వారం 10 రోజులు డిలే అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీ అందరి సమక్షంలో కూడా కొంతవరకు 70% అయిపోయింది. ఇదంతా చెప్పిన రిమైనింగ్ వరకు కూడా 10 డేస్ పూర్తి చేసి ఎమ్మెల్యే గారు ఏదో కార్యక్రమాలు అమృత్పూర్ వచ్చేటప్పుడు ఆయన కూడా ఒకసారి మనం అనుకుని కంప్లీట్ చేసాం, చూపించడం జరుగుతుంది సార్. అలాగే ఆ ఫోల్స్, అలాగే అక్కడ ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్ సైడ్ వాల్ ఉంది సార్, పిల్లలు స్లిప్ అవ్వడం పడిపోవడం అది జరుగుతుందని చెప్పి ఆ ప్రమాదాలు జరగకూడదని చెప్పేసి ఆ పిల్లలకి సేఫ్టీ కొరకు అక్కడ గోడ నిర్మించి దాన్ని ప్లాస్టింగ్ చేసి పెయింటింగ్ చేయడం జరుగుతుంది సార్. అలాగే కాలక్రమేణా స్టాఫ్తో చర్చించేటప్పుడు స్కూల్లో కూడా అక్కడ పిల్లలకి వండి పెట్టడానికి అవసరమైన స్టవ్ కానీ కుక్కర్ కానీ ఇవన్నీ కూడా నరేష్ గారు సొంత నిధులతో ఏర్పాటు చేసి 2,50,000 సుమారు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరేష్ గారికి ఇంత వర్క్ చేసి ఇంత మీరు నిలబడినందుకు మీరు మాకు ఒక రోల్ మోడల్ లాగా మేము తీసుకుంటున్నాం. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా పార్టీలో మన నాయకులు, మన సిద్ధాంతాలు, మన అధినేత లక్ష్యాలు మీరు ఉనికిపుచ్చుకొని మీరు ఇంత గ్రామంలో పెట్టుబడి చేయడం, దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం అనేది ఖచ్చితంగా మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా అధినేత అయినటువంటి గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పలు కార్యక్రమాలు ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ మేము చేయగలిగాం. సో మా అధినేత ఒకే మాట చెప్తూ ఉంటారు, ఏమనంటే 2 లక్షలు 3 లక్షలు మనం ఖర్చు పెట్టి ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఈ ఈవెంట్లు చేయకుండా ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయమని చెప్పేసి చాలాసార్లు మాకు విన్నవించుకున్నారు. సో ఇదే విధంగా మేము ఆయన ఫ్లో మేము కంటిన్యూ చేస్తూ ఓకేనా, నేను పుట్టిన నేల ఇది, నా నేలకి నేను నా యొక్క జీతంలో 30% సేవా కార్యక్రమాలకే ఉపయోగించాలని చెప్పేసి ఆయన యొక్క మార్గంలో నేను నడుస్తూ, ఆయన కూడా సేమ్ అదే, ఆయన సంపాదనలో ఒక 30% ఖర్చు చేస్తూ ఉంటారు. నేను కూడా అలాగే ఖర్చు చేస్తూ ఉంటాను. పలు దఫాలుగా వీళ్ళు ఏంటంటే కేవలం ఓట్ల కోసం ఏంటంటే యువతని ఆ యొక్క ఓట్లు ఆకర్షించేందుకు మాటికి మాట్లాడడం, అంటే మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి ఇది చూస్తే ఎప్పుడు కూడా వీళ్ళు చేయట్లేదు. సో ఇది ఇలా కాదు, ఎలక్షన్ అంటే కేవలం ఎలక్షన్ కోసమే కాకుండా నేను మా పవన్ కళ్యాణ్ యొక్క ఆధ్వర్యంలో నేను ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఇప్పటికే కాదు ఎప్పటికీ నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను.